బేవర్స్కి తిరగట్లేదు. అలాగే కోచింగ్ వెళ్తున్నాను, పక్క వీడియోలు కూడా చేస్తున్నాను. చాలా మంది అంటున్నారు, అరే నువ్వు అసలు కోచింగ్ వెళ్తున్నావా, నువ్వు కోచింగ్ వెళ్తే మరి వీడియోలు ఎందుకు చేస్తున్నావు, అదేం చెప్పు, కోచింగ్కి వెళ్తున్నావా లేదా అని అడుగుతున్నారు కదా మా. చూస్తున్నాను కదా మన శామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ అయితే డైలీ వెళ్తున్నామా, డైలీ ఎక్కడ వీడియోలు చేస్తున్నాను. నేను ఇక్కడ రాకముందు నుంచే పుషప్ ఛాలెంజ్ అని పెట్టుకున్నాం మామ. ఎంత కష్టమైనా పుషప్ ఛాలెంజ్ ఆపట్లేదు, అలాగే కోచింగ్ కూడా ఆపట్లేదు మామ. సో ఏదేమైనా బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. టైం కుదుర్చుకొని టైం వీలు చేసుకొని మరీ పుషప్లు అయితే కొడుతున్నాను. అవి కూడా కొంచెం కష్టంగానే ఉంది, కానీ తప్పట్లే మామ. నిద్ర లేకపోయినా, టైం తినలేకపోయినా, క్లాస్లో పడుకుపోయినా, ఏదేమైనా అయితే పెట్టుకున్నాం కదా, పుషప్లు అయితే కొడుతున్నాను. అలాగే కోచింగ్ కూడా వెళ్తున్నాను. కనబడుతుంది కదా మన శామ్ బేవర్స్కి తిరగట్లేదు. అలాగే కోచింగ్ వెళ్తున్నాను, పక్క వీడియోలు కూడా చేస్తున్నాను. కొంచెం నిద్ర లేకపోవడం వల్ల క్లాస్లో అయితే అప్పుడప్పుడు పడుకుపోతున్నాను మామ. ఆ నోట్స్లో అయితే ఎలా రాస్తే నాకే తెలియట్లేదు. క్లాస్లోనే అంటారు కదా పెద్దలు, వయసు ఉన్నప్పుడే కష్టపడాలంటారు. సో ట్రై చేస్తున్నాను, రిజల్ట్ ఏమవుతుందో తెలియదు, కానీ ఒక పక్క పుషప్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఇంకో పక్క కోచింగ్ వెళ్తున్నాను. దట్స్ ఇట్ మామ.